హాయ్ అండి. ఎలా ఉన్నారు? చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్కిల్స్ పెంచుకోవాలన్న టెన్షన్ అయితే అస్సలే అవసరం లేదు. డైరెక్ట్‌గా బాలాజీ టెంపుల్‌కెళ్ళి, అదే హైదరాబాద్‌లో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్ళి 11 చుట్లు తిరిగి, పాస్‌పోర్ట్ ఆశీర్వాదం తీసేసుకుంటే హెచ్1 గాని, ఎఫ్1 గాని, ఎల్1 గాని, గ్రీన్ కార్డ్ గాని అన్నీ ఇంటికే వచ్చేస్తాయా? ఇది వినడానికి కొంచెం విరళ అనిపించినా గూడా, ఇదే లెవెల్‌లో యూఎస్ సెనేటర్ మాట్లాడడం జరిగింది. దానివల్ల ఒక పెద్ద కాంట్రోవర్సీ గూడా అయింది. అందరికీ ఈ విషయం తెలిసే ఉండుంటది. మిజోరీ రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ గారు హెచ్1బి వీసా సిస్టమ్‌ని క్రిటిసైజ్ చేస్తూ హైదరాబాద్‌లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది గదా! దాన్ని వీసా టెంపుల్ అని చెప్పి రిఫరెన్స్ చేస్తూ వీసా క్యారటిల్ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశారాయన. ఇప్పుడున్న ఈ హెచ్1 గాని, ఓపీటీ గాని, ఎఫ్1 గాని, ఎల్1 గాని ఇవన్నీ కూడా అమెరికాలో ఉండే లోకల్ వర్కర్స్‌కి నష్టం చేకూరుస్తున్నాయని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఈ రిమార్క్స్ వల్ల ఇండియన్స్‌లో చాలా బ్యాక్‌లాష్ అయితే వచ్చింది. కాంట్రోవర్సీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అందరూ దీన్ని అపోజ్ చేస్తున్నారు. రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్‌గా చెప్పాలి. టెంపుల్‌లో ప్రేయర్ అనేది ఒక ఫెయిత్. వీసా ప్రాసెస్ అనేది లీగల్. సో, ఈ రెండిటిని మిక్స్ చేసి కమ్యూనిటీని మాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం చూడండి చాలామంది ఏదైనా ఎగ్జామ్స్‌కెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక మంచి శుభకార్యం స్టార్ట్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా ఇంట్లో మనం పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకుంటాం. సో, అంటే జాబ్ ఆఫర్‌ని పేరెంట్స్ జనరేట్ చేస్తారా? లేదు. సేమ్ లాజిక్ ఇక్కడ. ప్రేయర్ అనేది ఎమోషనల్ సపోర్ట్. అప్రూవల్ అనేది ఇమిగ్రేషన్ ప్రాసెస్. ఈ రెండిటిని మిక్స్ చేసి కమ్యూనిటీ మాక్ చేయడం అగైన్ నాకెందుకో కొంచెం అది వినడానికి ఇంకోలా అనిపిస్తుంది. ఎందుకంటే మనందరం చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్ళేది షార్ట్‌కట్ కోసం గాదు. ఒక కాన్ఫిడెన్స్ కోసం, ఒక హోప్ కోసం. ఆల్రెడీ చదివి, ఎగ్జామ్స్ రాసి, ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని, ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత మనం ఏం చేసామంటే ఒక మెంటల్ సపోర్ట్ కోసం ఎళ్తాం అక్కడికి. ఇక్కడ కొంతమందికైతే టెంపుల్ అనేది ఒక నమ్మకమా? లేదంటే ఒక షార్ట్ కట్టా అని జెప్పేసి. మనం మనం ధర్మం మనం నిర్వర్తిస్తామంటాం గదా! లైక్ ఎలా అంటే మనం చదువుతాం. ఎగ్జామ్స్ రాస్తాం. ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం. కొన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాం. కా వెయిట్ చేస్తా ఉంటాం. మనకు తెలియని శక్తి ఏదో ఉంది అని చెప్పేసి హోప్ అయితే పెట్టుకుంటాం గదా! ఆ హోప్ కోసం మనం దేవుడిని దర్శించుకుంటాం. మనలో చాలామంది చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇన్ఫార్మల్‌గా వీసా బాలాజీ అని గూడా పిలుస్తారు. ఎవరైతే ఫారిన్‌కి ట్రై జేస్తున్నారో స్టూడెంట్స్ గాని, ప్రొఫెషనల్స్ గాని అక్కడికెళ్లి ప్రే జేస్తారు. But reports also mention that temple doesn't work like a paid visa solution place. Devotee visits as part of belief and tradition. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక యూఎస్ పొలిటీషియన్ యూఎస్ ఎంప్లాయ్‌మెంట్ గురించి మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. హెచ్1బి సిస్టమ్‌లో లూప్ హోల్స్ ఉన్నాయా? కన్సల్టెన్సీ ఫ్రాడ్ జరుగుతుందా? వేజ్ అబ్యూజ్ అవుతుందా? ఇలాంటి రియల్‌గా డిబేట్ చేయొచ్చు. అంతేగాని ఒక టెంపుల్‌ని డ్రాగ్ చేసి స్టూడెంట్స్‌ని, ఇండియన్ స్టూడెంట్స్‌ని, ప్రొఫెషనల్స్‌ని క్యారెక్టర్ లాగా పోర్ట్రే చేయడం అనేది అన్‌ఫెయిర్. Because I am telling again and again, every Indian in America is not a fraud. Every student not abusing the system. Every consultancy is not a fraud. Every H1B worker not stealing the jobs. అవును. కొంతమంది చేసిన మిస్టేక్స్ వల్ల ఓకే. ఏవైతే ఆ యాక్షన్స్ ఉన్నాయో లైక్ ఫేక్ రెజ్యూమ్స్, ఫేక్ ప్రాజెక్ట్స్, లో వేజెస్, మిడిల్ మెన్ ఎక్స్‌ప్లోటేషన్ వీటి మీద కొంచెం యాక్షన్ స్ట్రిక్ట్‌గా తీసుకోవాలి. అలాంటి వాటి గురించి చర్చ జరపాలి. అదంతా ఓకే. బట్ కొంతమంది కొన్ని పనుల వల్ల టోటల్ కమ్యూనిటీని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇట్స్ మై ఒపీనియన్. సో, అందరికి హెచ్1 గాని, ఎల్1 గాని, ఎఫ్1 గాని, ఓపీటీ ఇవన్నీ తెలిసే ఉంటది. దీని గురించి మళ్ళీ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు అని. డైరెక్ట్‌గా అసలు యాక్చువల్ పాయింట్ ఏంటంటే, యూఎస్ సెనేటర్ ఏమంటున్నారంటే, అంటే యూఎస్ పొలిటీషియన్ వాళ్ళ కన్సర్న్ ఏంటంటే, ఫారిన్ వర్కర్స్ తక్కువ సాలరీకి, తక్కువ జీతంకే వర్క్ చేస్తారు కాబట్టి, ఎవరైతే లోకల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి. సెకండ్ థింగ్ ఏందంటే, సమ్ కేసెస్‌లో లో వేజ్, ఫేక్ ఫైలింగ్స్, స్టాఫింగ్ కంపెనీ మిస్‌యూజ్ లాంటి కొన్ని రిపోర్ట్స్‌లో వస్తా ఉంటాయి. అలాంటి లూప్ హోల్స్ ఏమన్నా ఉంటే గనుక ఫిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడు గూడా ఒక్క సైడే గాదు గదా! ఇంకో సైడ్ గూడా ఆలోచిద్దాం. బేసిక్‌గా ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. ఇది నా ఒపీనియన్. హెచ్1బి వర్కర్ లైఫ్ ఎలా ఉంటదంటే గనక బయటికి చాలా అంటే ఇంకా గ్లామరస్‌గా ఉంటదనమాట. వాడికేముందిలే డాలర్స్‌లో వస్తే సాలరీ ఒక మొత్తం లక్షల్లోనే గదా! మొత్తం లక్షల్లోనే ఇంకా సాలరీ అనుకుంటే లక్షల్లోనే మాట్లాడతాం. ఓకే. వస్తుండొచ్చు కాదనట్లా. దాని ఎనకాల ఒక్కసారి టెన్షన్ ఆలోచించుకోండి. ఎవ్రీ ఇయర్ ఎక్స్‌టెన్షన్. జాబ్ లే ఆఫ్ అయిపోతే 60 డేస్ గ్రేస్ పీరియడ్ టెన్షన్. స్టాంపింగ్ టెన్షన్. ఫ్యామిలీ అందరూ హెచ్1బి వాళ్ళ మీద వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీతో ఉంటారా? ఫ్యామిలీ సెపరేషన్ కూడా ఉంటదక్కడ. ఎక్కడో కొంతమంది ఉంటారు. కొంతమంది సెపరేట్‌గా ఉంటారు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఒకరే జాబ్ చేసుకొని మళ్ళీ ఫ్యామిలీని తీసుకొస్తే డబుల్ ఖర్చు అయిపోతాయి అని చెప్పి ఒకరే జాబ్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీ సెపరేట్ అయినట్టే కదా! గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక సెంటెన్స్‌లో ఇండియన్స్ ఆర్ స్టీలింగ్ ద జాబ్ అని చెప్పడం ఈజీ అనమాట. బట్ కంప్లీట్ స్టోరీ చూసుకుంటే గనుక ఒక స్కిల్లు, స్ట్రగులు, సాక్రిఫైజు సిస్టము, పాలిటిక్స్ ఇవన్నీ కలిపిన టాపిక్ అనమాట ఇది. నెక్స్ట్ స్టూడెంట్ గురించనమాట. ఇండియన్ పేరెంట్స్ స్టూడెంట్స్‌ని వెకేషన్‌కి పంపిస్తలేరు. చదువుకోవడానికే వాళ్ళ ఫ్యూచర్ గురించే పంపిస్తారు. మెనీ ఆఫ్ ద 90% ఆఫ్ ద స్టూడెంట్స్ టేక్ హ్యూజ్ లోన్స్ అనమాట.
కొంతమంది పేరెంట్స్ గోల్డ్ అమ్మేస్తారు. కొంతమంది ల్యాండ్స్ మార్టిగేజ్ జేస్తారు. స్టూడెంట్స్ మళ్ళీ పార్ట్ టైమ్ జేసుకుంటూ చదువుకుంటారు. వీసా అన్‌సర్టినిటీ, లే ఆఫ్స్, జాబ్ మార్కెట్ టెన్షన్ అని అసలు చిన్న పని గాదది. సమ్‌టైమ్స్ అసలు లాటరీ వస్తుందా లేదా ఆ టెన్షన్ ఇవన్నీ ఫేస్ చేస్తారనమాట వాళ్ళు. మళ్ళీ ఇక్కడ కొంతమందికి డౌటొస్తది. టెంపుల్ ఎందుకు డ్రాగ్ జేయకూడదు అని చెప్పేసి. ఇమాజిన్ చేయండి ఒక స్టూడెంట్ అనే అతను టోఫిల్ రాస్తాడు, ఐఎల్‌టీఎస్ రాస్తాడు, జీఆర్ఈ రాస్తాడు. ఆ ప్రాసెస్‌లో ఉండంగానే కాలేజ్‌కి అప్లికేషన్స్ పెట్టుకుంటాడు. లోన్ అప్లై చేస్తాడు. లోన్ శాంక్షన్ కోసం నెలలు వెయిట్ చేస్తారు. వీసా అపాయింట్మెంట్స్ కోసం టెన్షన్ పడతా ఉంటారు. సో, ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్, రిలేటివ్స్ క్వెషన్స్, ఫ్యూచర్ మీద భయం ఉంటాయి. ఇవన్నీ మైండ్‌లో ఉంటే టెంపుల్‌కి వెళ్తాడు. టెంపుల్‌కి వెళ్లి ప్రే చేస్తాడు. జస్ట్ మనం అంటే ప్రేయరు సిస్టమ్‌ని హ్యాక్ చేస్తుందంటే గనుక లేదు. ఒక మన మైండ్ సెట్‌ని స్టెబుల్ చేస్తదది. అది క్రైమ్ గాదు. జస్ట్ కల్చర్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ చాలా మంది జాబ్ ఇంటర్వ్యూకెళ్ళే ముందు గాని, ఏదైనా కోర్ట్ కేసెస్‌కెళ్ళే ముందు గాని, డాక్టర్ అపాయింట్‌మెంట్‌కెళ్ళే ముందు గాని, మనకేదైనా ఒక మంచి పని జరగాలి అంటే గనక మనం దండం పెట్టుకుంటాం. అదేం తప్పు కాదు గదా! జస్ట్ ఒక ఎమోషనల్ స్ట్రెంత్ కోసం మనం చేస్తున్నాం అది. ఇప్పుడు మెయిన్ పాయింట్‌కొద్దాము. మనం ఒక వీసా ఇంటర్వ్యూకెళ్తాం. వీసా ఆఫీసర్ ఏం చెక్ జేస్తాడు? 11 రౌండ్‌లు తిరిగావా అని కౌంట్ జేయడు గదా! డాక్యుమెంట్స్ చెక్ జేస్తాడు. లెటర్స్ చెక్ జేస్తాడు. ఇంటెంట్ చెక్ జేస్తాడు. యూనివర్సిటీ క్రెడిబిలిటీ చెక్ జేస్తాడు. ఎంప్లాయీ డీటెయిల్స్ చెక్ జేస్తాడు. ఇమ్మిగ్రేషన్ లా చూస్తాడు. అంటే ఇప్పుడు అర్థమైంది గదా! అందరికి మనకి. వీసా రావడానికి ఓన్లీ ప్రేయర్ అలోన్ సరిపోదు. ప్రిపరేషన్ ఉండాలి. ప్రొఫైల్ గావాలి. ప్రూఫ్ కావాలి. ప్రాసెస్ కావాలి. మనం దేవుడిని నమ్ముతాం గదా! దేవుడనే వ్యక్తి హోప్ ఇస్తాడు. వీసా ఆఫీసర్ స్టాంప్ ఇస్తాడు. సిస్టమ్ మనకి అప్రూవల్ ఇస్తది. ఏదైతే మన స్కిల్ ఉందో మన లైఫ్‌నే చేంజ్ జేస్తది. అందరం ఇక్కడ ఒకటైతే అర్థం జేసుకోవాలి. స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ, హెచ్-1బీ వర్కర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు గాని, ఎఫ్-1 కానీ, ఎల్-1 అంటే ఆల్ ఓవర్ ఎవరైతే మనం ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళి సండే ఆఫ్ ఇస్తున్నాం గదా! వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే చూసేదానికి ఒక ఎక్సైట్‌మెంట్ లాగా అనిపిస్తది. కానీ గ్రౌండ్ ద రియాలిటీ ఏందంటే వాళ్ళకి అక్కడే స్టార్ట్ అవుద్ది. రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటదనమాట. సో, ఆ ఫీల్ అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాంటి డ్రీమ్స్‌ని కెరటల్‌లాగా లేబుల్ చేయడం అనేది చాలా పెయిన్‌ఫుల్ అనమాట. ఫ్రాడ్ ఉంటే పనిష్ చేయాలి. ఏదైనా ఫేక్ కంపెనీస్ ఉంటే బ్యాన్ చేయాలి. సిస్టమ్ అబ్యూజ్ చేస్తే రీఫార్మ్ చేయాలి. అంతేగాని జెన్యూన్ స్టూడెంట్స్, జెన్యూన్ వర్కర్, జెన్యూన్ ఫ్యామిలీస్ మీద ఇర్రెస్పెక్టబుల్‌గా కమెంట్స్ చేయడం కమెంట్ చేయకండి. సో, ఇప్పటి వరకైతే స్టూడెంట్స్ స్ట్రగుల్స్ గాని, హెచ్-1బీ వర్కర్స్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకున్నాం గానీ, హానెస్ట్‌గా నా సైడ్ నుంచి గూడా ఒక రిక్వెస్ట్ అనేదుంది. ఎవరైతే ఇండియా నుంచి యూఎస్ఏకొస్తున్నారో వాళ్ళు సిస్టమ్‌ని రెస్పెక్ట్ చేయాలి. డన్ ఈస్ డన్. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఒద్దు. ఫేక్ రెజ్యూమేస్ ఒద్దు. ఫేక్ డాక్యుమెంట్స్ ఒద్దు. షార్ట్‌కట్ అనేది అస్సలొద్దు. కన్సల్టెన్సీస్‌ని షార్ట్‌కట్‌గా తీసుకోవద్దు. మీకు నిజంగా ఏదైనా అసలు ఒపీనియన్ కావాలంటే గనక అటార్నీని అడిగి క్లియర్‌గా వాట్ మీకు ఏ డౌట్ ఉన్నా అటార్నీతో మాట్లాడి నెక్స్ట్ స్టెప్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఏదైనా రూమర్స్ వస్తుంటే కూడా బిలీవ్ చేయొద్దు. ఎందుకంటే చాలా చూస్తున్నాం. బికాస్ వన్ మిస్టేక్ క్యాన్ డ్యామేజ్ జస్ట్ నాట్ వన్ పర్సన్ ఫ్యూచర్. బట్ ఇట్ ఎంటైర్ కమ్యూనిటీ రెప్యుటేషన్. మనకి ఫెయిత్ ఉండాలి. ఫెయిత్‌తో పాటు హానెస్టీ కూడా ఉండాలి. ఫైనల్‌గా ఏంటంటే వీసా టెంపుల్‌కెళ్ళడం తప్పు కాదు. వీసా ప్రాసెస్‌ని షార్ట్‌కట్ అనుకోవడం తప్పు. మనం యూఎస్‌కి రావాలి అంటే గనక 11 రౌండ్‌లు తిరగడం మాత్రమే కాదు. లైఫ్ రౌండ్స్ మొత్తం తిరగాలి. ఎడ్యుకేషన్ రౌండ్స్ ఉంటది. స్కిల్ రౌండ్స్ ఉంటది. ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటది. డాక్యుమెంట్స్ ఉంటది. లాటరీ ఉంటది. లాటరీ అయిన తర్వాత అప్రూవల్ రౌండ్ ఉంటది. అప్రూవల్ తర్వాత స్టాంపింగ్ రౌండ్ ఉంటది. అండ్ ఫైనల్లీ సర్వైవల్ రౌండ్. ఇవన్నీ లైఫ్ రౌండ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ 11 రౌండ్స్. ఫైనల్‌గా నా మెసేజ్ ఏంటంటే గనక చిలుకూరు బాలాజీ టెంపుల్‌ని మార్క్ చేయడం కన్నా గూడా వీసా సిస్టమ్‌లో ఏవైతే ఇప్పుడు లూప్ హోల్స్ ఉన్నాయి కదా! అవన్నీ ఫిక్స్ చేయండి. ఇండియన్ స్టూడెంట్ ఉంటారు కదా! వాళ్ళందరిని టార్గెట్ చేయనికంటే గూడా ఏవైనా ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా! వాటి మీద ఒక యాక్షన్ తీసుకోండి. ఈ జెన్యూన్ వర్కర్స్‌ని బ్లేమ్ చేయడం కన్నా గూడా ఈ ఫెయిర్ వేజెస్, ఫెయిర్ హైరింగ్, ఫెయిర్ రూల్స్ వాటిని ఇంప్లిమెంట్ చేయండి. బికాస్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ చారిటీ. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆపర్చునిటీ. వాళ్ళు టెంపుల్‌కెళ్ళేది సిస్టమ్‌ని చీట్ చేయడానికి కాదు. వాళ్ళ జర్నీ సేఫ్‌గా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే టెంపుల్ గివ్స్ హోప్. స్కిల్ అనేది ఏదైతే ఉంటదో అది ఆపర్చునిటీ ఇస్తది. హానెస్టీ గివ్స్ రెస్పెక్ట్. ప్రాసెస్ గివ్స్ వీసా. ఎవరేమనుకున్నా మన మెసేజ్ అయితే ఇది. ఫెయిత్‌ని ఇన్సల్ట్ చేయొద్దు. ఫ్రాడ్‌ని సపోర్ట్ చేయొద్దు. జెన్యూన్ డ్రీమ్స్‌ని మార్క్ చేయొద్దు. సో, టెంపుల్‌కెళ్ళడం అనేది తప్పు కాదు. వీసా కోసం టెంపుల్‌కెళ్తారనేది న్యూస్ కావచ్చు. కానీ ఆ టెంపుల్ వెనకాల ఎంతమంది బాధలుంటాయో, డ్రీమ్స్ ఉంటాయో, సాక్రిఫైజెస్ ఉంటాయో అవన్నీ ఎవరికీ కనపడవు. సో, ఇట్స్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.